డాక్టర్ గండవరపు విద్యాధరి తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల బాలికలు, జడ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం నందలి పద్య భాగంలో 5వ పాఠము రవ్వల పతాక. ఈ పాఠము వచన కవితా ప్రక్రియకు చెందినది. రవ్వల పతాక అనే పాఠ్యాంశంను రచించిన కవి తిరుమల శ్రీనివాసాచార్య. ఈ పాఠం నందలి మొదటి భాగము ఈ వీడియోలో తెలియజేయబడుతుంది. ఇందలి చిత్రంలో ఉన్న వ్యక్తి శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య గారు. వీరు ఈ పాఠం యొక్క కవి. వీరి యొక్క కవి పరిచయమును, వారి యొక్క విశేషాలను ఈ వీడియోలో మనము మొదటి భాగంలో తెలుసుకుంటాం. రవ్వల పతాక పాఠ్య భాగం నందలి మూల గ్రంథం రవ్వల పతాక. ఈ కావ్యం నుండే ఈ పాఠం గ్రహించబడింది. తిరుమల శ్రీనివాసాచార్య ఈ పాఠం యొక్క రచయిత. శ్రీనివాసాచార్య గారు కరీంనగర్ జిల్లా నారాయణపురంలో జన్మించారు. 1938 జనవరి 1వ తేదీన వీరు జన్మించారు. తల్లి వెంకటమ్మ, తండ్రి మనోహరాచార్యులు. వీరి విద్యాభ్యాసం, ఉద్యోగం. మెదక్ జిల్లాలో విద్యాభ్యాసం ముగించి అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. తర్వాత ఎంఏ తెలుగు పూర్తి చేసి హైదరాబాద్లో సర్దార్ పటేల్ కళాశాలలో 25 సంవత్సరాలు అధ్యాపకునిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1988లో తెలుగులో గేయ నాటికలు అనే విషయంపై పరిశోధించి డాక్టరేట్ పట్టా పొందారు. వీరు రచించిన రచనలు. వీరు పార్సీ భాషా ప్రక్రియ అయిన రుబాయీలను అనుసరించి తెలుగు రుబాయీలను రచించారు. వీరు కిరణాలు, కెరటాలు, కావ్య పుష్కరిణి, గంగా తరంగాలు, పలుకరించే పరిమళాలు, జాతీయ కవితా సౌరభాలు వంటి కవితా సంకలనాలను వెలువరించారు. విమర్శనాత్మక గ్రంథరచన కూడా వీరు చేపట్టారు. వీరు వానమామలై వరదాచార్యులు, దాశరథి, డాక్టర్ సి నారాయణ రెడ్డి మొదలైన వారి రచనల మీద విమర్శనాత్మక గ్రంథాలు రచించారు. అవధాన సభా అనుసంధానకర్తగా కూడా వీరు ఉన్నారు. అనేక అష్టావధాన, శతావధాన సభలకు అనుసంధానకర్తగా వ్యవహరించారు. భువన విజయ సభా పాత్రలు. దాదాపు 800 భువన విజయ సభల్లో పాల్గొని వివిధ కవుల పాత్రలలో రక్తి కట్టించారు. ఆచార్య తిరుమల ప్రత్యేకత అసాధారణ జ్ఞాపక శక్తి, మృదు సంభాషణ, వచో నైపుణ్యం, పాండిత్యం వీరి సాహిత్య జీవనానికి వన్నె తెచ్చాయి. రవ్వల పతాక అనే పాఠ్యాంశం నందలి మొదటి భాగం నందు కవి శ్రీ తిరుమల శ్రీనివాసాచార్య గారి గూర్చిన కవి పరిచయము పూర్తిగా కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. ప్రధాన గేయ భాగాన్ని తరువాతి వీడియోల్లో తెలుసుకుందాం. స్వస్తి.